చెప్పండి ఏంటంటున్నారు? ఆల్రెడీ మీ వీడియోస్ ప్రీవియస్ గా నేను జస్ట్ మీరెవరో తెలియదు సార్, యూట్యూబ్ లో చూసి మీ వీడియోస్ జనరల్ గా ఏంటి అసలు చాలా బాగా చెప్తున్నా అని చెప్పేసి వీడియోస్ చూసి నేను అప్పుడు సేల్స్ లో వర్క్ చేసేవాడిని. నా డ్రీమ్ అంతా నేను అకౌంట్స్ పైన వెళ్ళాలి. నాకు ఎవరు సజెషన్ ఇష్టం ఎవరు లేరు. నా బ్యాక్గ్రౌండ్ అంతా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా పూర్ కాబట్టి నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అయితే నేను ఒకరోజు చూసాను, ఏంది అందరూ ఇట్లా అకౌంట్స్ పైన ఇదేనా మన జీవితం, జాబ్ అంటే ఇదేనా, జస్ట్ సేల్స్ ఫీల్డ్ ఏంటి, చదువుతున్న చదివి ఏంటి, మనం చేస్తున్న వర్క్ ఏంటి అని చెప్పేసి బాధపడ్డాను. మీ వీడియోస్ నేను ఒకసారి చూసాను, జస్ట్ స్కూల్లో స్కూల్ చేస్తుంటే యూట్యూబ్ లో సంబంధించి ఆర్ట్ వారు ఏంది సార్ అకౌంట్స్ లో మీకు జాబ్ కావాలంటే, ఎంఎన్సీ లో జాబ్ కావాలంటే ఇట్లా అని చెప్పేసి ఒక వీడియోస్ ఉన్నాయి. అది చూసాను, ఓపెన్ చేసి చూసాను. చూస్తే వీడియోస్ 40 minutes వరకు 35 minutes వరకు ఉంది. ఆ వీడియో చూసాను, అదొక్క వీడియో చూసాను సార్. ఆ ఒక్క వీడియో చూసిన తర్వాత నేను రియలైజ్ అయినా, అరే సార్ ఇంత చెప్పి బాగున్నాయి కదా వీడియోస్, అసలు ఇది నిజంగా కెరియర్ అంటే ఇట్లా ఉంది, ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా, మనం ఏదో తెలియక ఏదో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఇట్లా పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత మీ వీడియోస్ చూసి మీరు P2P ప్రాసెస్, O2P ప్రాసెస్, హార్డ్వేర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా చేస్తారు, ఎంట్రీస్ ఏంటి, అవన్నీ మీరు నాకు ఆ వీడియోలో చెప్పారు మీరు. ఆ వీడియోస్ చూస్తే నేను అసలు మీ కాల్ కూడా చేయలేదు. ఆ వీడియోస్ చూసి సబ్జెక్ట్ నేర్చుకున్నాను. ఎట్లా ఎంట్రీస్ అనేది, ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తారు, కన్సల్టెంట్ ఎలా ఉంటారు, మనం ఎలా టికెట్స్ రేట్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకున్నాను అట్లా. ఆ ప్రాసెస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏముంటాయి, ఎట్లా ఎంట్రీస్ ఎలా పోయి, అవన్నీ తెలుసుకున్నాను మీ వీడియోస్ చూసి. అవి తెలుసుకొని అవే మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసుకొని, నోట్స్ రాసుకొని ఆ వీడియోస్ చూస్తూ దాన్ని బేస్ చేసుకొని నేను ఇంటర్వ్యూ అనేది నేను యాక్సెంచర్ లో నేను జాబ్ కొట్టగలిగాను, ఎండ్ యూజర్ R2R లో, మళ్ళీ అది కూడా R2R లో. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్. ఎన్ని కంపెనీస్ లో వచ్చాయని చెప్పారు మీరు? ఏ నాకు ఫస్ట్ క్యాప్జెమినీ లో వచ్చింది, తర్వాత FMS గ్లోబల్ సొల్యూషన్స్ అని హైదరాబాద్ కంపెనీ, అదే కూడా వచ్చింది. తర్వాత యాక్సెంచర్ లో వచ్చింది. ఇన్ఫోసిస్ లో కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయింది. కానీ నేను 3 కంపెనీస్ ఆల్రెడీ నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. వాళ్ళు డాక్యుమెంట్స్ సెండ్ చేసి అని కాల్ చేస్తున్నారు, మెయిల్స్ పెడుతున్నారు. కానీ నేను యాక్సెంచర్ ని ఒకదాన్ని యాక్సెప్ట్ చేసి ఆ 2 కంపెనీస్ స్కిప్ చేసి యాక్సెంచర్ లో జాయిన్ అయ్యాను బెంగళూరు లొకేషన్ లో. ఎంత ప్యాకేజ్ ఎంత ఇచ్చారు మీకు అప్పుడు? అసలు నాకు ఇక్కడ వచ్చిన ప్యాకేజ్ నాకు 1.8 సార్ ప్యాకేజీ. అసలు నా జీవితానికి అసలు 12,000 11,000 అసలు సరిపోయేది కాదు. నాకు డైరెక్ట్ 3.7 ఇచ్చారు యాక్సెంచర్ లో. 3.7 ఇచ్చారా? డైరెక్ట్ 3.7 ఇచ్చారు. మంత్లీ ఎంత పడుతుంది 3.7 అంటే? 25+ పైన పడుతుంది. 20+5. ఓకే, గ్రేట్. 25+. వీడియోలు చూసి జాబ్స్ కొట్టారంటే గ్రేట్ మీరు. అసలు మీ వీడియోస్ అలా ఉన్నాయి సార్. ఇంకోటి విషయం చెప్పాలంటే, నేను SAP కన్సల్టెంట్ గా మళ్ళీ తీసుకోవడానికి కోర్స్ కూడా మళ్ళీ మీరు ఇన్స్పిరేషన్ సార్. ఆ వీడియో సార్ వీడియో చూసి నేను జాబ్ కొట్టాను సార్. అంటే మీరు అర్థమైంది, మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ అసలు ఎవరికైనా అసలు ఈజీగా అర్థమవుతుంది సార్. అసలు మీరు చెప్పినట్లు అసలు ఈ 10,000 కూడా అసలు నేను పే చేసిన 10,000 అనుకో, కానీ అసలు అది వేస్ట్. కానీ మీరు ఇచ్చిన సబ్జెక్ట్ మాత్రం నాకు ₹1,00,000తో సమానం, ఎందుకంటే అంత సబ్జెక్ట్ నేను గెయిన్ చేసుకున్నాను. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఖచ్చితంగా నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఇప్పటి వరకు నేను 4 కంపెనీ కోర్స్ క్రియేట్ చేశాను. సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయ్యాను, అంతా ప్రిపేర్ అవుతున్నాను. ఆల్రెడీ ప్రిపేర్ కూడా అయ్యాను, మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నాను. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, అసలు ఎన్ని టాపిక్స్ ఏంటి, అసలు ఒక టాపిక్ నేను చెప్పగానే టాపిక్ ఏంటి అనేది నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఏ బ్యాచ్ మీరు జాయిన్ అయ్యండి? మీరు 20th బ్యాచ్ సార్. శివప్రసాద్ ఉన్నాడు కదా, 20th బ్యాచ్. 20th బ్యాచ్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయిపోయింది కదా మీది బ్యాచ్? అయిపోయింది సార్, అయిపోయింది. ఓకే, యాక్సెంచర్ లో వచ్చింది జాబ్ మీకు ఇంతకు ముందు? అయితే యాక్సెంచర్ లో వచ్చింది సార్. యాక్సెంచర్ లో ఆఫర్ లెటర్ ఉందా మీకు? ఆఫర్ లెటర్ ఉంది సార్, మీరు పంపించమంటే పంపిస్తాను. నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయండి, చూద్దాం, మన ఛానల్ అప్లోడ్ చేద్దాం. నేమ్స్ అవి కట్ చేసేసి పెడదాం, చూస్తారు మన వాళ్ళు. ఓకే, మీకు వాట్సాప్ పెడతాను సార్ మీది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఎనీవే, మీరు ఆల్రెడీ ఎండ్ యూజర్ గా ఉన్నారు కాబట్టి మీకు కెరీర్ అంతా బాగుంటుంది. తర్వాత మీరు కన్సల్టెంట్ గా కూడా ట్రై చేయండి, పక్కా జాబ్ వస్తుంది, నాకైతే నమ్మకం ఉంది. ఓకే ఓకే సార్, మీరు చెప్పినట్లుగా నేను ఆ విధంగానే చేంజ్ చేస్తాను సార్. ఓకేనా సార్? ఓకే ఓకే, జాబ్ కొట్టండి, మళ్ళీ నాకు చెప్పండి జాబ్ వచ్చినట్లు. వస్తుంది, ఎందుకంటే మీరు ఓన్లీ వీడియో చూసే జాబ్ కొట్టారు. నాకు అదే, చాలా మంది ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బట్ ఓన్లీ వీడియోస్ వాచ్ చేస్తూ కొట్టారంటే గ్రేట్. మీకు చెప్దాం అనుకున్నా సార్ అప్పుడే, జస్ట్ మీ నెంబర్ కాల్ చేసి. కానీ ఏ సార్ వాళ్ళు ఇంకా SAP అవన్నీ చెప్తున్నారు కదా సార్, ఎందుకులే మళ్ళీ వాళ్ళు ఎవరు, నేను ఎవరో తెలియదు, మళ్ళీ అంత అడుగుతారు ఎందుకులే అని చెప్పేసి, అంటే నేను గ్రాటిట్యూడ్ తెలియపరచడానికి మీ వీడియో చూసి కూడా చెప్పడానికి కనుక చెప్పలేదు. కానీ ఈ రోజు నేను చెప్పాల్సి వస్తుంది అంతే. ఓకే ఓకే, ఉంటుందిలేండి మన దగ్గర ట్రైనింగ్. మనకి వీడియోలు చూసి నేర్చుకున్నాం, మీకు హ్యాపీనెస్ ఉంటుంది. వీడియోలు చూసి జాబ్స్ కొట్టడం అంటే మామూలు విషయమా? అసలు మామూలు విషయం కాదు సార్. అది కూడా MNCs లో. అంటే మీరు క్లియర్ గా మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ సార్, సబ్జెక్ట్ మీరు ఇవ్వడం అనేది ఎంత ఈజీగా ఇస్తున్నారంటే, అది ఏదో భూతత్వంలో పెట్టి చూపించినట్లు కాదు, సింపుల్ వేలో మీరు చెప్తున్నారు అసలు. అవును, మీరు దాన్ని ఫిల్టర్ చేసి మరి ఎట్లా అర్థమవుతుంది అని చెప్పి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీకు గ్రాప్ చేసుకుంటుంది. అదే, అది చెప్పే వేని బట్టి కూడా ఉంటుందిలేండి. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండి. ఓకే సార్, జాబ్ ట్రై చేయండి, కన్సల్టెంట్ గా వస్తుంది. ఓకేనా? మీ ఆఫర్ లెటర్ కూడా ఫార్వర్డ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కావాలన్నా, మీకు హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.
చెప్పండి ఏంటంటున్నారు. ఆల్రెడీ మీ వీడియోస్ ప్రీవియస్ గా నేను జస్ట్ మీరు ఎవరో తెలియదు సార్, యూట్యూబ్ లో చూసి మీ వీడియోస్ జనరల్ గా ఏంటి అసలు చాలా బాగా చెప్తున్నాను చెప్పేసి వీడియో చూసి నేను అప్పుడు సేల్స్ లో వర్క్ చేసేవాడిని. నా డ్రీమ్ అంతా నేను అకౌంట్స్ పైన వెళ్ళాలి. నాకు ఎవరు సజెషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. నా బ్యాక్గ్రౌండ్ అంతా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా పూర్ కాబట్టి నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు.